సీతా మనోరాజ్య ప్రియ సార్వభౌమ శ్రీరామ సీతారామ. నమస్కారం అమ్మా. నమస్తే. మీ అబ్బాయి గారు చెప్పినట్టే శాంతి హోమానికి అన్ని ఏర్పాట్లు చేశామమ్మా. రండమ్మా. రండమ్మా. అమ్మా, హోమ కార్యక్రమాలు జరుపుకునేది ఇక్కడే అమ్మా. పూజకు కావలసిన సామాగ్రి అంతా సిద్ధమేనా స్వామి? అన్ని ఏర్పాట్లు మీ అబ్బాయి గారే చూసుకున్నారమ్మా. దైవ సన్నిధానంలో దేవుని సమక్షంలో హోమం జరిపించడం అనేది చాలా శుభప్రదం అమ్మా. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుందమ్మా. ముహూర్తానికి ఇంకా టైం ఉందా పంతులు గారు? ఈరోజు మహాశివరాత్రి పర్వదినం కాబట్టి ముహూర్తాలతో పనిలేదమ్మా. ఈ రోజంతా మంచిదే. మీ పెద్ద అబ్బాయి గారు కోడలు రాగానే హోమ కార్యక్రమం మొదలు పెట్టచ్చమ్మా. ఈలోగా మీరు వెళ్ళి దైవ దర్శనం చేసుకుని రండమ్మా. అలాగే రా సింధు. అనయ్య రా. సింధు నువ్వు పద, నేను ఏర్పాట్లు చూసి వస్తాను. అలాగే. గోరకొస్తా అన్నాడు. గోరక్, నీకోసం ఎదురు చూస్తున్నాను. పూజారులు హోమం గుళ్ళో ఏర్పాటు చేశారు. లోపలకు ప్రవేశించడం కుదరదని చెప్పాను కదా. మీరు గుడి పరిసరాలు ఎక్కడ చేయాలో చెప్తానన్నారు కదా. అందుకే వచ్చాను. వాణ్ణి మృత్యువు కబలించే స్థలం ఇదే. ఇక్కడే చేయించు హోమం. గరళ వచ్చి వాణ్ణి కాటేసే స్థలం ఇదే. గుడి లోపల నుంచి హోమాన్ని ఇక్కడికి మార్పించు. గుర్తుపెట్టుకో, ఇక్కడ కాకుండా హోమం ఎక్కడ చేసినా నువ్వు అనుకున్న పని జరగదు. నేనిక్కడికి దగ్గరలోనే నా పని మొదలు పెడతా. నువ్వు నీ ఏర్పాటు చూడు. సరే. వాడి ఫోటో తీసుకొచ్చావా? తీసుకొచ్చాను. ఇదిగో గోరక్. వీడి మొహంలో చావు కల కనిపిస్తోంది. కొద్దిసేపట్లో చస్తాడు. పంతులు గారు చెప్పండి. ఒక్క నిమిషం. సరే బాబు, మీరు చెప్పినట్టే చేస్తాను. మరి మా అమ్మ అడిగితే? మీరు చెప్పారుగా,
అలాగే చెప్తాను బాబు. అమ్మా, బయలుదేరారా బాబు? ఇంకా లేదమ్మా, ఇప్పుడే బయలుదేరుతున్నాం. ఆ, మీనాక్షి వస్తుంది కదా? తను కూడా వస్తుందమ్మా, ఇద్దరం కలిసే వస్తున్నాం. ఏ ఆటంకం లేకుండా ఈ హోమం జరగాలని ముక్కోటి దేవతలకు మొక్కుకున్నాను. త్వరగా వచ్చేయండి బాబు. సరేనమ్మా, వచ్చేస్తున్నాం. మీకోసమే ఎదురు చూస్తుంటాను. త్వరగా రండి. మీనాక్షి, అమ్మ త్వరగా రమ్మని ఫోన్ చేసిందే, బయలుదేరదాం. ఏమండి, వెళ్ళొద్దని ఎంత చెప్పినా మీరు వినట్లేదు. కనీసం ఇదైనా మీ చేతికి కట్టనివ్వండి. మీకెలాంటి కీడు జరగకుండా మిమ్మల్ని కాపాడే రక్ష తాడండి. ఇది నీకెవరిచ్చారు? ఓ దైవాంశ సంభూతురాలిచ్చింది. చేయి చాపండి. నాకేం కాకూడదని ఎంతగా భయపడుతున్నావు. నా మీద ఎంత ప్రేమించుకుని నాకు దూరంగా ఎలా ఉండాలనుకుంటున్నావు మీనాక్షి? నా కోసం ఎంతగా ఆలోచిస్తున్న దానివి నన్ను వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోతానంటున్నావు మీనాక్షి? నన్ను వద్దనుకుంటున్న దానివి నా కోసం ఎంతగా ఆందోళన పడుతున్నావు ఎందుకు మీనాక్షి? భర్త నుంచి వెళ్ళిపోయినా, భర్తకు దూరమైనా భార్య ఎప్పుడు తన మెడలో ఉన్న మంగళసూత్రం గురించి ఆలోచిస్తుంది. మనిషికి దూరమైనా, మనసుకి కష్టమైనా తన మంగళసూత్రం క్షేమంగా సురక్షితంగా ఉండాలనే కోరుకుంటుంది. అలా కోరుకోవటం ఆడదాని గొప్పని కొందరంటారు, సెంటిమెంట్ అని మరికొందరంటారు, చాతకాని తనమని ఇంకొందరంటారు. ఎవరేమనుకున్నా అలా కోరుకోవడమే ఆడదాని లక్షణం. మగాడికి విలువనిచ్చేది, ధైర్యాన్నిచ్చేది, కాపాడేది ఆ లక్షణమేనండి. వెళ్దాం పదండి. రానయ్య, బాగున్నావు వదినా? అమ్మ చెల్లి లోపల ఉన్నారు, మీరు వెళ్ళండి. అమ్మా, అన్నయ్య వాళ్ళు వస్తున్నారు. వచ్చావా బాబు? అమ్మా, చాలా సంతోషం. దండం పెట్టుకోండి. ఆయనకి ఎలాంటి ప్రాణగండం లేకుండా నువ్వే నా భర్తని కాపాడాలి స్వామి. నా భార్య మీనాక్షి నాతో కలిసి ఉండాలనే నా కోరిక స్వామి. మీనాక్షి మనసు మారదని, నా కోరిక నెరవేరదని నాకు తెలుసు. కానీ మేం కలిసి ఉండాలన్నది మా అమ్మ కోరిక. అమ్మ,
అమ్మ సంతోషంగా ఉండడం కోసమైనా మా అమ్మ కోరిక నెరవేరేలా చేయి స్వామి. పంతులు గారు, నా కొడుకు కోడలు వచ్చేశారు. హోమం మొదలు పెట్టండి. అమ్మా, మీకు ముందు చెప్పినట్టుగా కాకుండా గుడి బయట హోమం చేసేటట్టుగా స్థల మార్పిడి చేశాం. అదేంటి పంతులు గారు, గుడి బయట చేయడమేంటి? ఈరోజు శివరాత్రి కదమ్మా, కాసేపట్లో భక్తుల సంఖ్య ఎక్కువ అవుతుంది. మంత్రోచ్చారణకి ఇబ్బందిగా ఉంటుందమ్మా. హోమం ప్రశాంతంగా జరగడం కోసం స్థల మార్పిడి చేశామమ్మా. సరే పంతులు గారు. బాబు, కోనేట స్నానం ఆచరించి వస్త్రాలు మార్చుకురండి. సరేనండి. నాగా, కుబుసా, నా కార్యానికి ఆటంకం కలగకుండా 4 దిక్కులు చూస్తుండండి. ఓం క్షీరోదన్వ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తి నగదా శంఖపాణిర్ముకుంద భూపాదౌ యస్య నాభిర్వేదసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యౌర్ముఖాపి దహనో యస్య వాదిః అంతస్థం. వస్త్రాం కరకలితల సద్దేమ పద్మాంబరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభేదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యుదాత్రీం అరుణాం కరుణాతరంగిం హరిణీం సువర్ణరజతస్రజా పద్మే స్థిత ఆదిత్యవర్ణీ తపసో ఓదిజాతయాంతరయాశ్చ బాహ్య అలక్ష్మీ. మాలా క్లుప్తా నమస్తామ్రాయ చారుణాయ. ఏమైంది పంతులు గారు? ఏదో దుష్టశక్తి ప్రభావం వల్ల కీడు శంకిస్తోందమ్మా. అయినా ఎటువంటి దుష్టశక్తి కూడా వేదమంత్రాల్ని ఏమీ చేయలేవు. శుచి ప్రియతో భూత్వా జుహుయాదాజ్యమన్మహం శ్రియ పంచదశం చ శ్రీకామః సతతం జపేద్ ఆనందాః ఋషయస్తేత్రయ ప్రోక్తా స్వయాధనే ధనం మే జుషతాం దిప్రధనం ధాన్యం హస్త్యశ్వాదిగవేరథం. ఇంకా రాలేదేంటి? ఇదంతా హనుమంతుడి రక్ష. పౌత్రధనం ధాన్యం హస్త్యశ్వాదిగవేరథం ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మాం ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసుః. ఏమైంది గోరఖ్? పని జరగడం లేదు. నా మంత్రాలు పని చేయడం లేదు. అదేంటి? స్థల మార్పిడి చేస్తే పని జరిగిపోతుందని నువ్వే చెప్పావు కదా.
నువ్వు చెప్పినట్టే హోమం గుడి బయటికి మార్పించాను కదా. ఇప్పుడు పని జరగట్లేదు, మంత్రం పని చేయట్లేదు అంటావేంటి? నా పనికి ఓ శక్తి అడ్డుపడుతోంది. మీ అన్నయ్యకి ఆ హనుమంతుడి రక్ష ఉంది. వాడి చేతికి ఎవరో క్షుద్ర శక్తుల్ని అడ్డుకునే శక్తివంతమైన రక్షతాడు కట్టారు. అది ఉన్నంత వరకు నేనే కాదు, ఎవ్వరూ, ఏ శక్తి కూడా వాణ్ణి ఏం చేయలేదు. మరి ఇప్పుడెలా? పని జరగాలంటే వాడి చేతికి ఆ రక్షతాడు ఉండకూడదు. వెళ్ళి దాన్ని తీసేయ్. నేనెలా తీయాలి? ఏదో ఒకటి చెయ్యి. వెళ్ళు. నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీప్రియాం జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా. అన్నయ్య, నీ తాడు ఊడిపోయేటట్టుంది. కొంచెం గట్టిగా కడతాను. గరళా, సింధు, ఒకసారి రావా? రవి గారు, ఏంటి మేడం? జరగకూడదేదో జరగబోతోందనిపిస్తోంది. నాకు చాలా ఆందోళనగా ఉంది. ఈ చుట్టుపక్కల అనుమానించదగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూడండి. నువ్వేం టెన్షన్ పడకూడదునా, మేము వెళ్ళి చూసొస్తాము. పదండి రవి గారు.
రేయ్ ఎవడ్రా నువ్వు? అడుగుతుంది నిన్నే, ఏం మాట్లాడవేంట్రా? మా సార్ ఫోటో పెట్టి మంత్రాలు చదువుతున్నావేంట్రా? మా అన్నయ్య ఫోటో పెట్టి ఏం పూజ చేస్తున్నావు? అమ్మా సింధు, రేయ్ నిన్ను